మనము ఎనర్జీ పరంగా వన్నెస్‌లో ఉండాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ మన లోపల శక్తిని గమనిస్తూ, బయట ఆరాని గమనిస్తూ, మన శక్తి అంతా ఎక్స్‌పాండ్ అవుతూ యూనివర్స్ అంతా ఎక్స్‌పాండ్ అయింది అని ఫీల్ అవ్వాలన్నమాట. ఫీల్ అవుతుంది మళ్ళీ లోపల, బయట అంతటా, లోపల, బయట అంతా ఇలా గమనిస్తుంటే కొంతసేపు అయిన తర్వాత మన ఎనర్జీస్ అన్నీ కూడా వన్నెస్‌లో ఉన్నాయని అర్థమైపోతాం. మన ఎనర్జీ పరంగా విశ్వం అంతటితో విశ్వరూప ధారణతో ఎప్పుడు ఆ స్థితిలో ఉండాలి. అది ఇంపార్టెంట్. ఓకేనా? అది మెయింటైన్ చేస్తుండాలన్నమాట అది. అది వన్నెస్ నా ఉద్దేశ్యం ముఖ్యంగా. వన్నెస్ ఫీల్ అవుతూ ఉండాలి. అంతా నాలో అంతా ఆఫ్‌కోర్స్ మీరు చెప్పేవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఓకే. అంతలో నా లోపలే ఉంది. అంతలో నేనున్నాను. సర్వం ఖల్విదం బ్రహ్మ. అంతా ఉన్నదంతా ఒకటే. ఓకే. బ్రహ్మ పదార్థం గాడే. అహం బ్రహ్మాస్మి. ఆ బ్రహ్మ పదార్థం నేనే అవుతున్నాను. కనెక్ట్ అయ్యి ఉంటున్నాం అన్నమాట. తత్వమసి అది నేనే అవుతున్నాను. అంటే ఎదురుగా మాట్లాడే వాళ్ళు వాళ్ళ లోపల మనల్ని చూస్తుంటాం. మన చైతన్యం అందరూ మన ఎనర్జీ ఫీల్డ్‌లోనే ఉన్నారన్నమాట. ఓకే. అమ్మ కడుపులో పాప ఉన్నప్పుడు అమ్మ ఎలా అయితే ఆనందపడుతుందో కడుపులో పాప కదులుతుంటే, తంతుంటే అమ్మ ఎలా అయితే ఆనందపడుతుందో మన ఆరాలో ఎవరు ఏం చేసినా కానీ మనం ఆనందపడుతుంటామట. ఎందుకంటే మన ఆరా అంత పెద్దగా విశ్వమంతా ఉన్న ఆరాలో ఉండాలన్నమాట. అది మన వన్నెస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.